భూపాలపల్లిలో అట్లే ఉంది, గణపురంలో అయితే ఇంకా డబుల్ ఉన్నారు కార్యకర్తలు. ఇంతమంది కార్యకర్తలు తలుచుకుంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. నిన్ననే సిపాక్ సర్వే వచ్చింది, 8 సీట్లు వస్తాయని చెప్పి సర్వే చెప్తున్నది. చాలా మంది నమ్ముతలేరు, కానీ గ్రామాలలో ప్రజలకు తిరగబడుతున్నారు, లోపల మాట్లాడుకుంటున్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు, ఆలోచించుకుంటున్నారు. కాబట్టి దాన్ని మనం తెలుసుకొని ఇంటింటికి వెళ్లి ఇచ్చినటువంటి హామీలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, వీటిని ఒక్కసారి వివరించి మనం కనుక ముందుకెళ్తే తప్పకుండా మనం ఆశించిన విధంగా వరంగల్ పార్లమెంట్ లో కూడా టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ సుధీర్ కుమార్ గారు ఒక మచ్చలేని నాయకుడు, ఒక చిన్న ఆరోపణ కూడా ఎవరు చేస్తలేరు ఆయన మీద. అంత మంచి నాయకుడు, ఒక డాక్టర్ కి రోగం ఎట్లా రాకుండా చేయాలో తెలుసు, రోగం వస్తే దాన్ని గుర్తించడం తెలుసు, రోగం వస్తే దాన్ని నయం చేయడం కూడా తెలుసు. అట్లనే సమస్య రాకుండా చేస్తాడు, సమస్యను గుర్తించడం తెలుసు, సమస్య ఉంటే దాన్ని పరిష్కారం చేయడం కూడా తెలుసు. అలాంటి నాయకుడు లోక్సభకి వెళ్తే తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, అదేవిధంగా మరి శాసన మండలి డిప్యూటీ స్పీకర్ మరి బండ ప్రకాష్ గారికి, అలాగే మన అభ్యర్థి డాక్టర్ సుధీర్ బాబు గారికి, అలాగే కిషన్ రావు గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, మరి పెద్దలు ఎమ్మెల్సీ సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే శోభన్ బాబు గారికి, మా 6 మండలాల పార్టీ అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున, 6 మండలాల జెడ్పీసీలందరికీ కూడా మరి పేరు పేరున, ఎంపీపీ గారికి మరి పేరు పేరున, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే సమన్వయ కమిటీ సభ్యులు, 3 వరంగల్ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షులకు, డివిజన్ కార్పొరేటర్లు 3 అందరికీ కూడా పేరు పేరున, ఈ పరకాల మున్సిపాలిటీ మరి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున, పరకాల పట్టణ వార్డు అధ్యక్షులకు అందరికీ పేరు పేరున, ముఖ్యంగా మా ఎంపీటీసీలకు, మరి అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామ అధ్యక్షులకు, కార్యదర్శులకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ సభ్యులందరికీ కూడా, వార్డు సభ్యులకు కావచ్చు, పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరు నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మరి డాక్టర్ సుధీర్ గారు ఒక 2 నిమిషాలు, ఆ రోజు ఈయన అభ్యర్థిత్వం ఫైనల్ అయినప్పుడు నేను అక్కడే ఉన్నాం మేము అందరం. కడియం శ్రీహరి గారు పార్టీని ఎట్లా మోసం చేశాడంటే పొమ్మన లేక పొగబెట్టినట్టు చేశాడు. ఫస్ట్ రమేష్ ఇక్కడి ఎట్లా పంపాలని మీ అందరం కూర్చున్నప్పుడల్లా పెద్ద సారు మా కావ్యాన్ని ఉండమంటాడు, మా కావ్యాన్ని ఉండమంటాడు. అరు రమేష్ ఇనిటట్టు మా కావ్యాన్ని ఉండమంటాడు అంటే, అయ్యో నాకు టికెట్ వస్తుందో రాదని ఆయనకు ఇక మళ్ళీ అనుమానం వచ్చే విధంగా మాట్లాడేది ఎప్పుడు కూడా. ఇక ఆయన ఏం చేసాడు, నాకు ఎట్లయినా టికెట్ వచ్చేటట్టు లేదని ఆయన పక్కదారి చూసుకున్నాడు. అట్నే ఆడ ఎంపీ ఉంటాడు, సిట్టింగ్ ఎంపీ ఉంటాడు. ఆ సిట్టింగ్ ఎంపీ ముందే మా కావ్యాన్ని నిలబడమంటాడు, మా కావ్యాన్ని నిలబడమంటాడు అనేది. ఇక ఆయన ఏమనుకోడు, నాకు టికెట్ ఇచ్చేటట్లేదని ఆయన పక్కదారి చూసుకున్నాడు. తర్వాత ఇక మళ్ళీ ఇంకొక ఆయన ఎవరు ఉండే రాజయ్య గారికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పానంటే, రాజయ్య గారికి ఆయనకు కూడా ఆల్రెడీ అప్పటికే ఆయనను బయటికి పంపించిండు. ఆయన ఎమ్మెల్యే టికెట్ గుంజుకున్నాడు, గెలిచిండు. ఇక ఈయన వచ్చారు పెద్దలు గౌరవనీయులు మన భూపాలపల్లి శాసనసభ్యులు గంట వెంకటరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి వికలాంగుల చైర్పర్సన్ మరి తమ్ముడు వాసుదేవరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి మనకిప్పుడు స్టార్ క్యాంపెయిన్ అయిపోయాడు రాజన్న, గన్పూర్ మాజీ శాసనసభ్యులు మరి బసవరాజ్ సారయ్య గారిని, మరి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఏదేమైతేంది, మళ్ళీ ఈరోజు ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి. అయితే అదే సందర్భంలో ఎస్సీలంతా కూడా మా ఎస్సీలకే టికెట్ ఇవ్వాలి, ఇదొకటి నడుస్తూ ఉంది. అప్పుడు ఎప్పుడైతే ఈయన పక్కదారి చూసుకున్నాడో
తప్పని పరిస్థితుల్లో కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్యకి ఇవ్వడం జరిగింది. కావ్యకి ఇచ్చిన తర్వాత ఆయన మెల్లగా ప్లాన్ చేసుకున్నాడు, కూర్చున్నాడు, షెడ్యూల్ ఇచ్చిండు. ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టు మా అందరి ఇళ్లలో తిరిగిండు, అన్ని రకాల మాట్లాడిండు. మా ఇంటికి వచ్చిండు, 2 గంటలు కూర్చున్నాడు. 2 గంటలు కూర్చొని నా ముందు నుంచే గండ్ర వెంకటరమణరెడ్డి గారికి ఫోన్ చేశాడు. 30వ తారీఖు మీటింగ్, కాన్స్టిట్యున్సీ మీటింగ్ అవుతుంది, ఏప్రిల్ 1వ తారీఖు నాడు నాకు ఈశాన్యం మంచిగా ఉన్నది, భూపాలపల్లి నుంచి కానీ పర్గాల నుంచి కానీ స్టార్ట్ చేస్తా, మరి 31వ తారీఖు మీటింగ్ అవుతుంది, 1వ తారీఖు ఎమ్మడే తెల్లవారే మీటింగ్ అవుతుంది, పెడతారా అంటే రమణారెడ్డి గారు కూడా పెట్టండి, నేను ఉదయం పెట్టుకుంటా, పరకాల సాయంత్రం పెట్టుకుంటాడు. మా పరకాల నడి కూడా 2 మండలాల మీటింగ్ ఇదే ఫంక్షన్ హాల్లో, వారి ముందే ఈ ఫంక్షన్ హాల్ బుక్ చేసిన, వారి ముందే అన్ని చేసినాం. మేము తప్పకుండా చేస్తామన్నాం. ఇక ఎట్లా చేయాలి ధర్మన్న, నీ చెల్లి అనుకో, నువ్వు ఎట్లన్నా అనుకో, మీరు కష్టపడాలి, మీరు చేయాలి, అన్ని చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ, అది కూడా రాజన్నకి ఎంత క్రేజ్ వచ్చింది. గన్పూర్ మాజీ శాసనసభ్యులు రాజారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలందరూ మీకు ఘనంగా స్వాగతం పలుకుతా ఉన్నారు. అన్న రావాలి, ఆగా సురేష్ రండి. అన్నా నువ్వు పరకాల నిలబెట్టినా గెలిచినట్టున్నదే. రండి, పరకాల గెలిచినట్టున్నావు. అయితే 2 గంటలు ఇది మంచిగా వినాలి మీరు అందరూ. స్పీచ్ పై మాకేదో చెప్పడానికి కాదు, అంటే జరిగిన మోసం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి. 2 గంటలు మా ఇంట్లో కూర్చున్నాడు, మా మిస్సెస్లు పిలిచి పరిచయం చేసుకున్నాడు. తండ్రి కూతురు ఇద్దరు వచ్చిండు, మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి మీ ఆశీర్వాదం ఉండాలి ధర్మన్న అని అది చెప్పిండు. ఈలోపే వాళ్ళ పిఏ ఏం చేస్తుండే, నేను పైన మాట్లాడతాను, మా హరికృష్ణ దగ్గర పోయి ముఖ్య నాయకుల ఫోన్ నంబర్లు అంటాడట. హరికృష్ణ కింద నుంచి ఫోన్ చేసి, సార్ ఏదో ఈయన ఫోన్ నంబర్లు అడుగుతాడు, ఇవ్వాలన్నా వద్దా అని ఆయన అడిగాడు. అరే ఇక సార్ అంతా మనకు దగ్గర ఇంకెవరు ఉన్నారా భయ్, నాకు వరంగల్ జిల్లాలో సార్ అంతా దగ్గర ఎవరున్నారు, ఇక ఇప్పుడు మనం చెప్పకపోతే ఎట్లా, మనకు మంచిగా ఉంటాడు కదా, ఇచ్చేది తీసి అంటే ఆయన ఇంత కట్ట ప్రింట్ తీసి ఇచ్చాడు, కంప్యూటర్లోకి వెళ్ళి ఇంత కట్ట ప్రింట్ ఇచ్చాడు. మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు 60,000 మంది ఫోన్లు ఆయన చేతికి పోయినాయి. నాకు ఏ ఊరికి కూడా 300 ఫోన్లు తక్కువ ఉండవు. ఏం చేయాలి, ఇక ఫోన్లు కొడతాడట, వీళ్ళ ఫోన్ కొడతాడు. నాకు కడియం శ్రీహరి ఫోన్ చేసినప్పుడు కింద కూర్చొని మీదకి ఎగురుతాడు. కడియం శ్రీహరి ఫోన్ చేసాడు, కడియం శ్రీహరి ఫోన్ చేస్తే మార్వానం పోయినోడేనే, మార్వానం పోయినోడు ఫోన్ చేస్తే ఇంకేమొస్తుందా. అది ఇంకా విషయం ఏంటంటే, ఈరోజు రాత్రి మా ఇంటికి వచ్చాడు, తెల్లవారే మాయం. నేను అటెంక కనుక్కున్న అందరి దగ్గర పోయినట్టు, అందరు నాకు తెలుసు, అందరికి కూడా ఫోన్ నంబర్ ఇచ్చినట్టున్నారు, మొత్తం ఫోన్ నంబర్ ఇచ్చినట్టు 7 నియోజకవర్గాలే. అది అయిపోయింది. దానికన్నా ముందు రోజే సార్ దగ్గర వేయచ్చండి, పెద్ద సార్ దగ్గర.